వెల్కమ్ టు సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మన అతిథి ధర్మవరం నుంచి వలి గారు. వలి గారి గురించి చెప్పబోయే ముందు, ఆయన గత 20 సంవత్సరాలుగా ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్నారు. సరే, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. రైట్ వలి, అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ముస్లిం మీరు బై బర్త్. ముస్లింలు గుడికి కానీ ఆధ్యాత్మికతకు కానీ దూరంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి పుట్టి ఆధ్యాత్మికతకు దూరంగా ఉంటారు, గుళ్ళకు దూరంగా ఉంటారు. గుళ్ళకు దూరంగా ఉంటారు. గుళ్ళు పూజలు, మూర్తి పూజకు కానీ మూర్తి ఆరాధనకు కానీ విగ్రహారాధనకు దూరంగా ఉంటారు. ఆధ్యాత్మికతకు దూరంగా ఉండరు. రైట్ రైట్. అయితే మెడిటేషను ఇదంటే ఇది ఒక హిందూ సంబంధించింది అన్న భావనలు ఉంటాయి. మనం పక్కాగా ఓన్లీ మసీద్కి వెళ్ళాలి, సాధన చేయాలి, లేదా ఇంట్లో సాధన చేసుకో అలా అని ఉంటుంది. బట్ వేరే వాటిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. అలాంటిది మీరు ఎలా ఈ స్పిరిచువాలిటీ వైపు అట్రాక్ట్ అయ్యారు? మొట్టమొదట ఈ యొక్క ఇంతటి ధ్యాన జగత్తును స్థాపించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే సమస్త సత్య జగత్తుకు, అలాగే సమస్త ఆధ్యాత్మిక జగత్తుకు నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మొదట మా తాతగారు చనిపోయినప్పుడు ఆయన పూడ్చిపెట్టారు. మీ తాతగారు చనిపోయారు. సో అక్కడ నేను శ్మశానంలో నేను కూడా ఉన్నాను. ఓకే, మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? అప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. 9th క్లాస్. సో ఏదో రోజు నన్ను కూడా పుడుస్తారు కదా ఇలా. ఓకే. సో మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు చేస్తున్నాడు, సో ఏదో రోజు ఇలా నన్ను కూడా పూడ్చిపెడతారు కాబట్టి, సో దీని వెనక ఉన్న రహస్యం ఏంటి, అసలు ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం అనే యొక్క శోధనలో బయలుదేరాను. ఓకే. ఆ శోధనలోనే మతాన్ని క్రాస్ చేశాను. ఓకే. ఇస్లాంలో ఇది ఉంది, ఇంకా ఏముంది, హిందూయిజంలో ఏముంది, క్రిస్టియానిటీలో ఏముంది, ఈ మరణం గురించి ఎవరు ఏం చెప్పారు, అసలు ఈ జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, ఆ యొక్క జర్నీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను. 9th క్లాస్లో మీ తాతగారు భౌతిక శరీరాన్ని వదిలిపోయినప్పుడు అన్నప్పటి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. అంటే మీ తాతగారితో బాగా అటాచ్మెంట్ ఉండేదా మీకు? చాలా అటాచ్మెంట్. ఓకే. సో అప్పటి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ప్రతి దాన్ని శోధించడం, సమాధానం దొరుకుతుంది. నైట్ నిద్ర వచ్చేది కాదు. అంటే ఆ విజన్ వచ్చినప్పుడు, నన్ను కూడా బూడ్చి పెడతారు అన్న విజన్ వచ్చినప్పుడు టక్కని లేసి దీన్ని ఏదో పరిష్కారంగా అనుకోవాలి, దీనికి ఏదో సంపాదించాలి, దీన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి నా కాన్షియస్నెస్లో ఇచ్చి అని ఆ తపన ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొచ్చేసింది. ఓకే. అప్పుడు ఎలా, అంటే హౌ యూ స్టార్టెడ్ సర్చింగ్, అంటే ఎట్లా స్టార్ట్ చేశారు? ఫస్ట్ గుళ్ళకి వెళ్ళాను, సత్యసాయిబాబా భజన్స్కి వెళ్ళాను, తర్వాత సూఫీని కలిశాను. ఇంట్లో తిట్టేవాళ్ళు కదా, మనం ఏంటో పెద్దవాళ్ళకి అంత ఆధ్యాత్మికత జ్ఞానం అక్కడ లేదు. వాళ్ళు పల్లె వాళ్ళు. మా అమ్మ మా నాన్న ఒక పల్లె నుంచి వచ్చిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ధర్మవరం బేసికలీ ధర్మవరం వలస వచ్చాం. ఓకే. ఒక పల్లె నుంచి ధర్మవరం వలస వచ్చాం. ఓకే. ఆ వలస వచ్చిన తర్వాత బాడీ వేకేట్ చేశారు మా తాతగారు, మా నాన్న వాళ్ళ నాన్నగారు. ఓకే. అప్పుడు ఇంకా అన్నీ తిరిగారు, ఎక్కడ ఏముంది దీనికి ఆన్సర్ ఎక్కడుంది అని వెతికారు. అయితే మీరు గుడికి వెళ్తే గుడిలో వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళ? ముస్లిం 100%. అవునా? యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఓకే. ముస్లిమ్స్ గుడికి రాకూడదు అట్లా అలాదేం లేదు, యాక్సెప్ట్ చేశారు. బట్ అక్కడ గుడికి వెళ్ళడం కంటే ఫస్ట్ నాకున్న క్వశ్చన్కి సమాధానం కావాలి, అక్కడ దొరుకుతుందా లేదా. దట్ ఈస్ మై సర్చింగ్. అలా కొన్ని రోజులు హనుమంతుని భక్తునిగా ఉండడము, కొన్ని రోజులు జమాత్లో వెళ్ళడము, 3 days వెళ్ళడము, అలా అన్నీ చేశాను. బట్ ఎక్కడ కూడా సమాధానం దొరకలేదు. ఒకరోజు సుబ్బరత్నమ్మ గారు, ధర్మవరం సుబ్బరత్నమ్మ గారు, ఆమె మాకు హిందీ టీచర్. ఓకే. క్లాస్కి వచ్చి మెడిటేషన్ అంటే ఇలా చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని అప్పుడు ఆమె మాకు హిందీ క్లాసు స్టార్ట్ చేసే ముందరగా మాకు మెడిటేషన్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఆమె కూర్చోబెట్టేది. కూర్చోబెట్టినప్పుడు అది నాకు కంఫర్టబుల్ అనిపించింది. అక్కడ ఏదో నాకు నేను సమాధాన పడుతున్నట్లు అనిపించింది. ఆ క్వశ్చన్ నుంచి నాకు నేను సమాధాన పడుతున్నట్లు అనిపించింది. ఇంకా అక్కడ గట్టిగా పట్టుకున్నదాన్ని. వాస్తవానికి అయితే ధర్మవరం సుబ్బరత్నమ్మ గారు నా ధ్యాన గురువు. ఓకే. ఆమె నా ధ్యాన గురువు. అక్కడ ఆమె నేర్పించిన ఆ శ్వాస మీద ధ్యాస అన్నదాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఆ పట్టుకోవడంతో
ఆ జర్నీ నన్ను ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే నా గత జన్మలో చూసుకోవడం, నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను అన్న పూర్తి సమాచారం నాకు వచ్చింది. ఆ సమాచారంలోనే నేను శరీరం కాదు, నేను ఆత్మను అన్న యొక్క పరిపూర్ణమైన సమాధానం దొరికింది. అంటే పుస్తకాల నుంచి దొరికిందా, మీ స్వీయ అనుభవంలోంచి దొరికింది. పుస్తక జ్ఞానం ఎంతవరకు నిలబడుతుంది? సో ఏదో రోజు మళ్ళీ అది వెళ్ళిపోతుంది. అది మన స్వయం జ్ఞానం కాదు. అది నాకు అనుభవపూర్వకంగా ఎన్నోసార్లు ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడము, మళ్ళీ ఎన్నోసార్లు ఈ శరీరంలోకి రావడము, ఇలా రోజు చేస్తూ 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 ఆ అనుభవం ఘనీభవించినప్పుడు ఏం జరిగిందంటే, ఏదో ఒక రోజు ఇలానే కదా పర్మనెంట్గా వెళ్తాను, ఇదే కదా మరణం అంటే అన్న అనుభవం బాగా ఘనీభవించింది. కొన్ని వేల సార్లు, కొన్ని లక్షల సార్లు ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అనుభవం ఘనీభవిస్తుంది. అప్పుడు మనకి మహాపరిపూర్ణమైన సమాధానం దొరికిపోతుంది. నేను శరీరం కాదు. అర్ధరాత్రిలో లేపి హూ యు ఆర్ అంటే ఐఎమ్ సోల్, ఐఎమ్ ఆత్మ పరబ్రహ్మ. ఎస్, ఐఎమ్ ద సోల్. అంటే నిద్రపోతున్నా కూడా టక్కని లేపి నువ్వు అడిగితే నేను ఐఎమ్ ద సోల్. అంతటి పరిపూర్ణమైన ఎరుక వచ్చేస్తుంది. ఓకే, ఆ రియలైజేషన్ మీకు ఎస్ వచ్చింది. ఏ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చింది? అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఇంటర్మీడియట్కి? ఎస్, ఇంటర్మీడియట్కి 2001, 2002 ఆ సంవత్సరం టైంలోనే నేను శరీరం కాదు, నేను ఆత్మను. ఇట్ ఈస్ క్లియర్గా తెలిసింది. మీరు పుట్టినప్పటి నుంచి ఖురాన్ని ఫాలో అయ్యే వల్ల? ఎస్, 100%. ఓకే, ధ్యానంలోకి వచ్చాక ఖురాన్ విపులంగా అర్థమైంది. అవునా? ఎక్స్పాండ్ బాగా అర్థమైంది. సో ఈ ప్రవక్త చెప్పింది ఏంటి, ఈరోజు ఈ భూమి మీద ఈ ఇస్లాం చేస్తున్నదేంటి, ఆ యొక్క క్లారిటీ వచ్చింది నాకు. ఓకే, ఆ క్లారిటీ వచ్చింది. ఈ యొక్క ధ్యానం చేసిన తర్వాత ఈ యొక్క నేను శరీరం కాదు, నేను ఆత్మను అన్న అనుభవం మీద నేను నిలబడి ఆ ఖురాన్ వైపు చూసినప్పుడు అది నాకు ఇంకో కోణంలో కనపడింది. ఇప్పుడు ఇస్లాం నమ్ముతుంది ఆత్మని? ఇస్లాం నిలబడింది ఆత్మశాస్త్రం మీద. ఓకే, అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతుందా? అసలు ఇస్లాం నిలబడిందే పునర్జన్మ సిద్ధాంతం మీద. అవునా? అవును, అందులో సత్యం ఉంది. ఓకే, అవును. ఇప్పుడు ఆయనే చెప్పారు కదా, నేను మళ్ళీ జన్మ తీసుకుంటున్నానని చెప్పారు కదా. జలాలుద్దీన్ రూమీగా పుట్టాడు కదా. ఓకే, ఇప్పుడు మెహర్ బాబా చెప్పాడు కదా, నేను లాస్ట్ ఇన్కార్నేషన్లో మొహమ్మద్ ప్రవక్త అని. అప్పుడు జన్మ లేదా? ఓకే, మెహర్ బాబా చెప్పారు కదా, అవతార్ మెహర్ బాబా, నా లాస్ట్ జన్మ మొహమ్మద్ ప్రవక్త అని చెప్పాడు. మరి అంతటి జగద్గురు అసత్యం చెప్తాడా? ఓకే, ఇప్పుడు పునర్జన్మ లేదా? మరి ఉంది కదా. మీరు నమాజ్ చేసేవాళ్ళ? 100%. ధ్యానంలోకి వచ్చాక నమాజ్ యొక్క అర్థం తెలిసింది నాకు. నమాజ్ చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళ? చేసేవాడిని. ఓకే, అసలైన అర్థం తెలిసింది. నమాజ్ అనే దాని యొక్క అసలైన అర్థం తెలిసింది. అంటే ఏంటో కొంచెం వివరిస్తారా? యాక్చువల్గా ఈ నమాజ్ అనే యొక్క వర్డ్ నవాజ్ అంటే అది అరబిక్ పదం. నవాజ్ అంటారు. నా అవాజ్, నా అంటే లేకుండా, ఆవాజ్ అంటే శబ్దం లేకుండా. 2 రకాల శబ్దాలు ఉన్నాయి. ఒకటి నోరు చేసే శబ్దము, ఇంకొకటి మనసు చేసే శబ్దము. ఈ 2 శబ్దాలు లేకుండా ఉండడాన్ని నమాజ్ అంటారు. ఓకే, మనసు చేసే శబ్దము, నోరు చేసే శబ్దము, ఈ 2 శబ్దాలు లేకుండా ఉండడాన్ని నమాజు స్థితి అంటారు. నమాజు స్థితి. అది చేయడానికే మసీదుకి వెళ్తారు. నా అవాజ్ నమాజ్ వస్తుందా మరి? 100%. ఎందుకు రాదు? ప్రవక్తకు వచ్చింది కదా. ఓకే, ప్రవక్తకు వచ్చింది కదా. మరి ప్రవక్త వారసులం అని చెప్పుకునే మాకు రాదా? మనకి రాదా? ఓకే, ఎందుకు రాదు? ఆయనకు వచ్చినప్పుడు మనకి రావాలి. అంటే ఆ క్రియ ద్వారా వస్తుందంటారా? అంటే వాట్ ఎవర్. ఎస్, ఆ నమాజు అనే క్రియలో ఆసనం ఉంది, మంత్రం ఉంది, ధ్యానం ఉంది. ఓకే, ఈ 3 ద్వారా నమాజ్ జరగాలి. నమాజ్ అంటే నా అవాజు, శబ్దం లేకుండా. మసీదులో నిలబడి బయట ప్రపంచం గురించి ఆలోచన చేస్తే, శరీరం అయితే ఖయామత్లో నిలబడింది, మసీదులో నిలబడింది, కానీ మనసు మాత్రం మసీదు బయటే ఉంది. ఎలా అవుతుంది? ఎట్లా నమాజ్ జరిగింది? ఓకే, సో నమాజ్ అంటే పూర్తిగా అల్లాహు అక్బర్ అంటే అన్నప్పటికే బయట ప్రపంచాన్ని నేను వెనక చేస్తున్నాను. సత్య ప్రపంచంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అల్లాహు అక్బర్ అని రకాత్ కడుతున్నాను. అంటే అల్లాహు అక్బర్ అంటున్నాను అంటేనే ఈ రెండింటిని వెనక చేస్తున్నాను. నేను మొత్తం సమస్త ప్రాపంచిక జగత్తును నేను వెనక చేస్తున్నాను. ఎక్కడ? ఆత్మ జగత్తు ముందుకు వచ్చేటప్పుడు, సత్య జగత్తు ముందుకు వచ్చేటప్పుడు ప్రాపంచిక జగత్తును నేను వెనక చేస్తున్నాను. మనసు అనేది ప్రాపంచిక జగత్తు నుంచి వచ్చింది కదా, మరి దాన్ని వెనక చేసేయాలి. ఇంకేం నిలబడాలి? ఇక్కడ మనసు లేనిది నిలబడాలి. దట్ ఈస్ ద నమాజ్. నైస్. నమాజ్ అంటే ఇంత అర్థం ఉందన్నమాట. అవును, అక్కడ నిలబడిపోవాలి అంతే. ఇంకా నీ మనసు
వెనక చేసిన జగత్తు గురించి ఆలోచన చేయకూడదు. ఏదైతే ప్రాపంచిక జగత్తు నేను వెనక చేసిన అని రకాతు కట్టినావో ఇంకా దాని గురించి ఆలోచన చేయకూడదు. రైట్. ఇక సాధన విషయంలోకి వస్తే రోజుకి ఎన్ని గంటలు సాధన చేసాను? ఎలాంటి? మార్నింగ్ నేను 4 నుంచి 7 వరకు మెడిటేషన్లో కూర్చుంటాను డైలీ. ఇప్పటికి కూడా 4 గంటలకు లేస్తారు? 4 గంటలకు లేస్తాను. రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు? రాత్రి 11-12 గంటలకు పడుకుంటాను. రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా 4 గంటలకు ఖచ్చితంగా లేస్తాను. 7 గంటల వరకు మెడిటేషన్ చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 20 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. మిస్ చేయట్లే? లేదు. మార్నింగ్ 3 hours మెడిటేషన్. ఎస్. ఇంకా సాధనలో అంటే ఏమైనా ఒడిదుడుకులు వచ్చాయా? ప్రాపంచికంగా చాలా ఒడిదుడుకులు వస్తాయి. అట్లాగే ఆ లోపల మన యొక్క భౌతిక శరీరంలోను, అలాగే ప్రాణమయ కోశంలోను, అట్లాగే బుద్ధిమయ కోశంలోను సమస్యలు వస్తాయి కంపల్సరీ. శరీరమయ కోశాన్ని జిస్మే కాసిఫ్ అంటారు, ప్రాణమయ కోశాన్ని జిస్మే అల్తాఫ్ అంటారు, బుద్ధిమయ కోశాన్ని జిస్మే లతీఫ్ అంటారు ఖురాన్లో. సో ఈ మూడింటిని శుద్ధి చేయడమే నమాజు. జిస్మే కాసిఫ్, జిస్మే అల్తాఫ్, జిస్మే లతీఫ్. భౌతిక శరీరము, మానసిక శరీరము, బుద్ధి శరీరము, ఈ మూడింటిని శుద్ధి చేయడమే నమాజు. ఓకే. అయితే మీరు శాకాహారాన్ని ఎప్పటి నుంచి అవలంబిస్తున్నారు? ఏ రోజైతే ధ్యానంలోకి వచ్చానో ఆ రోజు మానేశాను. అంటే ఇష్టపూర్వకంగా మానేశాను. ఏ గురువు ఒప్పుకోలేదు, లోపల బలవంతం లేదు, ఎవరి బలవంతం లేదు, లోపల ఒప్పుకోలేదు, తినడానికి శరీరం ఒప్పుకోలేదు. అసలు ఇస్లాంలో శాకాహారం గురించి ఏం చెప్పబడి ఉంది? ఖురాన్లో శాకాహారం గురించి ఏదైతే శాస్త్రము సమ్మతిస్తుందో, ఓ ప్రవక్త ఈ భూమి మీద ఉన్న జనానికి చెప్పు, ఏదైతే శాస్త్రము సమ్మతిస్తుందో దాన్ని మాత్రమే భుజించాలని. ఏ శాస్త్రం సమ్మతించాలి? సమ్మతించడానికి ఇక్కడ భూమి మీద ఏ శాస్త్రం ఉంది? ఉన్నది ఒకటే శాస్త్రము, అదే ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మశాస్త్రము. సో ఏదైతే ఆధ్యాత్మిక శాస్త్రము సమ్మతిస్తుందో, ఒప్పుకుంటుందో దాన్ని శరీరానికి పెట్టు అని చెప్పాడు. ఓకే. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక శాస్త్రము దేన్ని ఒప్పుకుంటా ఉంది? ఈ రోజున్న ఆధ్యాత్మిక శాస్త్రము శరీరానికి ఏది పెట్టాలని చెప్తోంది? చెప్పినట్లే కదా శాకాహారం గురించి ఇంకా ఖురాన్లో. మరి ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటారు? సోకాల్డ్ మనము ఏదో కర్మ సిద్ధాంతము, లేకపోతే పాపము, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. యాక్చువల్లీ మాంసాహారం తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఇది. మాంసాహారంలో ఉండే ప్రోమోక్యూన్ అనే ఒక విటమిన్, ఒక ప్రోటీను, అది డైజెస్ట్ కాదు. మాంసాహారంలో న్యాచురల్గానే ప్రోమోక్యూన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది, అది డైజెస్ట్ కాదు. ఆ డైజెస్ట్ కానీ ఆ యొక్క ప్రోమోక్యూన్ అనేది బ్లడ్లో కలిసి అది గుండె దగ్గర, కిడ్నీస్ దగ్గర, మిగతా ఏమైతే ఆర్గాన్స్ ఉన్నాయో అక్కడ అంతా డిస్టర్బెన్స్ చేస్తుంది. దాని నుంచి భౌతిక శరీరం చాలా దెబ్బతింటుంది. యూరిక్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా భౌతిక శరీరం బాగా దెబ్బతింటాయి, ఆర్గాన్స్ దెబ్బతింటాయి. ఇది సైన్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మతించింది, దీన్ని ఒప్పుకుంది, ఇది కరెక్టు అని చెప్పేసి. సో ఈ శాస్త్రం సమ్మతిస్తాను కదా, శరీర శాస్త్రం ఇప్పుడు ఒప్పుకోవడం లేదు కదా, కాబట్టి శాకాహారమే తినాలి. మతాలన్నీ చెప్పినాయి కానీ ఎవరు పాటించట్లేదు అంటారు. అంతర్గతమైన సత్యం ప్రతి మతంలోనూ ఉంది, ప్రతి గ్రంథంలోనూ ఉంది. అంటే బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది, భగవద్గీతలో ఉంది, అన్నింట్లోనూ ఉన్నాయి. బైబిల్ చదివారా? బైబిల్ చదివాను, అన్నింట్లోనూ ఉంది. మనకి మూడో కన్ను కావాలి కదా చూడాలంటే, దాని అంత అంతర్గతమైన ఒక సత్యాన్ని చూడాలంటే ఇంకో కన్ను కావాలి. ఈ 2 కన్నులకు కనిపించే సత్యం ఎంతవరకు పరిమితమైంది, ఎంతవరకు నమ్మదగింది? మారిపోతూ ఉంది కదా, ఇంకెట్లా నమ్ముతాం దాన్ని? ఏదైతే మార్పు చెందకోకుండా ఉందో అది ఈ కళతో చూడలేము, ఇంకో కన్ను కావాలి. ఆ కన్ను తెరుచుకోవడం కోసమే నమాజు, ఆ కన్ను తెరుచుకోవడం కోసమే ధ్యానం. వలి గారితో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.